హలో నమస్తే దిస్ ఇస్ నిత్య అండ్ వెల్కమ్ టు నిత్య టాక్స్. అండ్ ఈ రోజైతే మన ఫస్ట్ పోడ్కాస్ట్ ఛానల్ కి ఎపిసోడ్ కి వచ్చేసింది వినోద్ బ్రో అండ్ సాత్విక. వీళ్ళెవరో కాదు గైస్, వైజాగ్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. ఫనీ కంటెంట్ అండ్ ఆల్సో కపుల్ కంటెంట్స్ చేస్తారు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ సే హాయ్ టు దెమ్. వినోద్ బ్రో అండ్ సాత్విక ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. స్పెషల్ గా మీరే ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట మా ఛానల్ కి. వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ నిఖిల్ నిత్య టీమ్. Firstly, thank you for inviting us. Thank you so much. అండ్ హాయ్ బ్రో. హాయ్ హాయ్ సాత్విక. అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి. హాయ్ గైస్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. గైస్ ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్, ఇద్దరికి 16K, బ్రోకి 16K రీచ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో. అసలు మీ జర్నీ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో? 16K దాకా వచ్చారు కదా, ఇన్స్టాగ్రామ్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ దాకా వచ్చిన బ్యాక్ అండ్ టీమ్ అవ్వనివ్వండి, ఈ రీచ్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ అయితే 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం యాక్చువల్ గా. కానీ అప్పుడు మధ్య మధ్యలో సమ్ రీజన్స్ వల్ల లేదా డిలే వల్ల లేదా తినక పనులు ఉండడం వల్ల వర్క్స్ ఉండడం వల్ల దాని వల్ల మధ్యలో ఆపేసాం. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసాం. అదొక 6 months తర్వాత మళ్ళీ ట్రై చేసాం. కానీ మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోయి ఉండేది, అలానే పోయేవి. అంతవరకు రీచ్ మంచిగా వచ్చేది, ఒక్కసారి ఇంకొస్తున్నారని ఆపేసేవాళ్ళం. దానివల్ల అసలు అనుకూలంగానే అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఇంకా గట్టి పట్టుకున్నాం, ఏమైనా కూడా వదలకూడదు, చెయ్యాలి గట్టిగా అని చెప్పి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసాము. బాగానే వచ్చింది రీచ్. దగ్గర 15th వీడియోకి బాగా వచ్చింది. ఓకే, అక్కడ నుండి అన్ని వీడియోస్ పరిగెట్టడం బాగా రీచ్. అంటే ఫస్ట్ నుంచి 16K అంటే 1K నుంచి అట్లా మెల్లమెల్లగా మీ అకౌంట్ అయితే 16K దాకా రీచ్ వచ్చింది. అసలు ఫన్నీ కంటెంట్ చేయాలన్న థాట్ మీ ఇద్దరు ఎవరిది? తినదే. ఎందుకంటే ఫస్ట్ నుండి అన్ని కూడా మేము లవ్ సాంగ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ అన్ని అవే ఉంటాయి. మీరు మా యూట్యూబ్ చూస్తే అన్ని కవర్ సాంగ్స్ లేదా నార్మల్ చేస్తారు కదా influencers, అలాగే ఉండేవి. దాని వల్ల ఏ యూస్ లేదు మాకు. అంటే రీచ్ గానీ అంటే నార్మల్ కంటెంటే కదా అందరూ చేసేది, అందులో ఏమంత స్పెషల్ అన్నట్టు మాకు కూడా అనిపించేది. ఆ తర్వాత సరే ఒకసారి ఇది ట్రై చేద్దాం అని చెప్పి కామెడీ కంటెంట్ లోకి వెళ్తే అప్పుడు అందులో మాత్రం మాకు బాగా తెలియచ్చు. మీకు సోషల్ మీడియాలో వర్స్ట్ నెగిటివ్ కామెంట్ వచ్చింది ఏంటి? అసలు కామెంట్ చూడగానే అకౌంట్ డిలీట్ చేసే ఆలి అనిపించిన సిచ్యువేషన్? మాక్సిమం వచ్చేవన్నీ పాజిటివ్ వస్తాయి. ఓకే, నెగిటివ్ అంటే ఎవరో పనికి మాట్లాడు. మీకు నెగిటివ్ కామెంట్స్ మీద మీ రివ్యూ ఏంటి అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాను నెగిటివిటీ గురించి? నెగిటివ్ చేయడానికి ఏముంది, అసలు మేము చేసేదంతా జనాలు చూడటానికి చేస్తాం. అసలు అందులో ఒక ఇది మాట్లాడాలి, ఇది నెగిటివ్ గా ఉంది అనే ఒక ఇది కూడా లేదు. కానీ కొంతమంది ఉంటారు అంతే, ఏదో పెట్టాలని చెప్పేసి పెడతారు కదా. సో అంతే. 99% సపోజ్ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వల్ల చాలా మంది సూసైడ్స్ దాకా వెళ్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు వాళ్ళు పెడుతూనే అంటారు, మనం వెంటనే ఉండాలి. అంతే టేక్ ఇట్ ఈజీ అంటారు. అంతే. చూడండి గైస్, అంతే, ఏ ఇన్ఫ్లుయెన్సెస్ అయినా జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అండ్ మీరు చెప్పారు కదా ఫన్నీ కంటెంట్ తో ఇలా వైరల్ అవుతుంది అని చెప్పి, ఫ్యూచర్ లో ఇంకా కంటెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? కంటెంట్ ప్లాన్ చేస్తున్నా, షార్ట్ ఫిల్మ్ కోసం లవ్ స్టోరీ చేద్దామని చూస్తున్నా. ఓకే, చాలా మంది వెయిటింగ్ యాక్చువల్లీ మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని చెప్పి. నేను కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట, ఎప్పుడు చూద్దామని తెలుసుకోవాలని వెయిటింగ్. చెప్పే కన్నా చూస్తే బెస్ట్ కదా, కొంచెం టైం ఉంది. ఇలాగా ఫన్నీ కంటెంట్ తో కంటిన్యూ అయ్యి అది షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారు. అంటే ఇది Instagram అయితే ఇదే, యూట్యూబ్ లో అయితే షార్ట్ ఫిల్మ్, అది కూడా మా లవ్ స్టోరీ. మరి చాలా ఉన్నాయి అన్నమాట ట్విస్ట్లు. సో దానివల్ల ఏకంగా వాళ్ళు చూపిస్తే చెప్పే కన్నా బెస్ట్ కదా అని. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే రోజుకి ఒకరు చెప్పాను. సో వెయిట్ చేస్తున్నా, రైట్ మూవీలో ప్లాన్ చేద్దామని. అండ్ మీకు ఫ్యాన్ పేజెస్ గానీ ఫాలోవర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? యాజ్ అ కపుల్ గా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇద్దరు అనుకోని? నేను చెప్తా. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరో పెట్టారు అబ్బా ఒకసారి, బ్రో మీ వీడియోస్ చూసి నా మైండ్ రిలాక్స్ అవుతుంది సంథింగ్ ఏదో పెట్టారు. సో మా వీడియోస్ చూసి కొంతమంది స్ట్రెస్ మొత్తం పోతుంది కదా. అవునవును. సో ఈ మనకున్న జనరేషన్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ లో వర్క్ బిజీ షెడ్యూల్స్ లో వీళ్ళ కంటెంట్ అయితే గైస్, ఇది ప్రమోషనే కాదు, వాళ్ళ కంటెంట్ మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు నవ్వుకుంటారు. నేను నిఖిల్ అయితే అఫ్ కోర్స్ అసలు ఫుల్ గా నవ్వుకుంటాం అనమాట. అండ్ కంటెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొన్ని రియల్ గా ఉంటాయా లేకపోతే ఏదైనా స్క్రిప్టెడా? అన్ని తిన ఐడియాస్ యాక్చువల్ గా ఇది అని ఆలోచించము. కానీ ఓకే, నార్మల్ గా మేము కలుస్తాం కదా, మాట్లాడుకుంటాం, బయటికి వెళ్తాం. అప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ తిన అలా జోక్స్ వేస్తా ఉంటారు నాతో.
సో ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఆ సిచ్యువేషన్ బట్టి ఓకే ఇది బాగుంది కదా, ఇది ట్రై చేద్దాం ఒకసారి నేను చేస్తాను అంతే. డైలీ లైఫ్ లాగే డైలీ వేరేగా ఆలోచించి చేయడం ఏముండదు. యాక్చువల్ గా నా ఒక 10 మెంబర్స్ అనుకుంటా, ప్రతి వీడియోకి ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు, మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి చాలా బాగున్నారు యాజ్ అ కపుల్. నాకు చాలా ఇష్టం. మీకు వైజాగ్ లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు కదా, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ లో అవ్వనివ్వండి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారు. లైక్ ఫుడ్ అవ్వనివ్వండి, కపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వనివ్వండి, చాలా మంది. ఎప్పుడైనా మీరు కాంపిటీషన్ అనుకున్నారా, లేకపోతే ఎవరైనా చూసి జెలస్, నేమ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కాంపిటీషన్ అనుకున్నారా? కాంపిటీషన్ అయితే ఏం అనుకోలేదు కానీ యాక్చువల్ గా మేము ఇన్ఫ్లుయెన్సెస్ ని చూడం, మా కంటెంట్ మేము ఏదో ఇచ్చుకుంటాం, మేము ఏదో చేసుకుంటాం కానీ ఓకే ఇది ఇలా ఉంది అలా ఉంది అసలు ఏం పట్టించుకో ఏం చూడం. ఓన్లీ మీ కంటెంట్. ఎవరి లైఫ్ వాళ్ళు వాళ్ళతో కాంపిటీషన్ వీళ్ళతో కాంపిటీషన్. అదేం లేదు. ఓకే, ఎప్పుడు కాంపిటీషన్ అయితే అనుకోరు, మీకు మీరే కాంపిటీషన్ అంతే, తగ్గేది అంటారు. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు మీ ఇద్దర్లో? నేనే చూసారా, అంటే కామెంట్ సెక్షన్ ఫోర్స్ చేస్తున్నా తిను, లేకపోతే నువ్వే చెప్పైతే అదేం తప్పలేదు guys, మొత్తం అదే. అదిగో చూసారా, అసలు కాదు. ఫస్ట్ అనే ప్రపోజ్ చేశారు. ఫస్ట్ నోట్లో తెలిసింది నేనే, మొదలైంది నేనే. ఓకే, ఆ స్టోరీ అంతా మనం చెప్పక్కలేదు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి మీ లవ్ స్టోరీ. మా కాలేజ్ జూనియర్, నేను సీనియర్. దట్స్ ఆల్, షార్ట్ అండ్ స్వీట్. Bye. బై. అండ్ తనది ఫేమస్ డైలాగ్ గైస్, కథం టాటా, సారీ ఏమంటారు, ఖతం టాటా బై. అది నేను చెప్పడం కన్నా వాళ్ళిద్దరు చెప్పడమే బెస్ట్. ఒకసారి వాళ్ళిద్దరితో చెప్పిద్దాం అనమాట. చెప్పండి. ఖతం టాటా బై. బ్రో నువ్వు మీరే చెప్పండి బ్రో. నేనేం చెప్పాలి. అండ్ చాలా మంది అంటే బ్యాక్ ఎండ్ చాలా అనుకుంటారు, కపుల్స్ లాగా ఓన్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లోనే కనిపిస్తారా, పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోపోతే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మా ఇద్దరిని చూపించుకొని మీ చేతి తిట్టించుకొని అవన్నీ మాకెందుకు, చేసుకుంటాం. టైం ఉంది, సెటిల్ అవ్వాలి, చాలా ఉన్నాయి, చాలా అనుకున్నాము, అన్ని సంపాదించుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలి. నాకంటూ మా డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయితే పెళ్లి చేసుకున్నాం, అప్పుడు పెళ్లి చేసుకున్నాం. సో అందరికి డౌట్ ఉండొచ్చు, వీళ్ళు కపుల్స్ అని ఇన్స్టాగ్రామ్ లోనే కాదు గైస్, వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా కపుల్స్ అన్నమాట. సో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్ ద బెస్ట్ యూ బోత్ ఆఫ్ యూ. త్వరలో కాదమ్మా, టైం ఉంది, చేసుకుంటాం. మీ ఇద్దరు బ్రేకప్ అన్న సిచ్యువేషన్ లో ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? బ్రేకప్ వచ్చిన సిచ్యువేషన్ లో ఆల్వేస్ నేనే అంత సీన్ లేదు అని అనుకుంటాను, కానీ నేను కాదు అది. అది నిజంగా నువ్వు మీరేనా? నేనే. ఓకే, అంటే అబ్బాయిలు తగ్గాలంటారు కదా బ్రో, మీరెందుకు రివర్స్? అక్కడ అంత సీన్ లేదు. అబ్బాయిలు తగ్గకూడదు. ఓకే, గట్టిగా ఉండాలంటారా? గట్టిగా ఉండడం కాదు, తగ్గకూడదు. తగ్గితే ఇప్పుడే చేస్తా, తర్వాత పెళ్ళి అయ్యాక ఇంకా. మీ ఇద్దరు అచీవ్ చేయాల్సి అనుకున్న సక్సెస్ ఏంటి? అంటే డ్రీమ్, ఒక డ్రీమ్, ఇద్దరు కలిసి ఒక డ్రీమ్ అనుకుంటున్నారు, ఆ డ్రీమ్ ఏంటి మా ఆడియన్స్ కి చెప్పండి. ఇద్దరం కలిసి అయితే డ్రీమ్ ఏం లేదు, కానీ మమ్మీ డాడీ ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. దాని మా లైఫ్ ని చూసుకున్నాం, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, మా హ్యాపీనెస్ పక్కన. అండ్ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి అందరికి క్వశ్చన్ ఉండొచ్చు, మీ ఇద్దరు ఇంట్లో పేరెంట్స్ గురించి, ఐ మీన్ మీ లవ్ స్టోరీ అవనివ్వండి, ఇప్పుడు మీరు కపుల్స్ గా ఉంటున్నారు కదా, మీ ఇంట్లో తెలుసా మీ ఇద్దరు గురించి? తెలుసు. అండ్ ఏమంటున్నారు వాళ్ళు, మీ పేరెంట్స్ సపోర్టేనా? ఫుల్ గా ఇప్పుడు ఒకప్పుడైతే లేదు, ఫుల్ ఫుల్ సపోర్ట్. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓకే, ఒకప్పుడు రాటే. ఓకే సాత్విక, నీదే ప్రైవేట్ ఎందుకు ఉంటుంది, బ్రోది పబ్లిక్ ఎందుకు ఉంటుంది, అండ్ మీది ఎందుకు పబ్లిక్ చేసుకోరు? నా పబ్లిక్ అకౌంట్ మొన్న మా ఇద్దరికి గొడవైంది, ఇంకా అందరినీ రిమూవ్ చేసి నేను ప్రైవేట్ చేసి పోస్ట్ కూడా డిలీట్ చేసిన. చెప్పారు కదా మొన్న గొడవైంది ఒకసారి, దాని వల్ల ప్రైవేట్ చేసి అందరినీ రిమూవ్ చేసి. లవ్ చేయకండి, సారీ ఫ్రెండ్స్, లవ్ చేయండి, అట్లా ఉంటది మనతో. ఓకే, అలా మరి ఇలా తీసేస్తూ ఉంటే మీకు ఏమన్నా ఫాలోవర్ ఏదైనా అకౌంట్ తమదే. అండ్ ఇప్పుడు ఇద్దరికి ఒక ట్విస్ట్ అన్నమాట, రిలీజ్ చేయాల్సిన క్వశ్చన్ ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా. నీ ఫస్ట్ లవ్ నేమ్ ఏంటి? అండ్ నేమ్ చెప్పబోయినా పర్లా, మీ ఫస్ట్ లవ్ ఎవరు? వినోద్ బ్రోయేనా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాస్ట్ లో? ఎవరు లేరు. నిజంగా చెప్పాలి, మా ఆడియన్స్ ఒప్పుకోరు మీరు అలా చెప్తే. అయ్యో నిజమే, నిజంగా ఫస్ట్ లవ్ వినోద్ బ్రోనే షూర్. అండ్ మీకు ఫస్ట్ లవ్ ఎవరు బ్రో?
ఫస్ట్ 15, 30. సెకండ్ థర్డ్ ఫస్ట్ లో గుర్తున్న ఐడియా ఉందా? ఉంటది కానీ ఎందుకు అసలు కోసం అడగండి పెళ్లి అయిపోయాలి మళ్ళీ ఫస్ట్ ఒక్క లవ్ అయితే చెప్తామండి. వద్దుటే. 15, 30 చాలా అంటే ఏం చెప్తాం? ఇప్పుడు వాళ్ళకి అండ్ మీకు తెలుసా ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. మొత్తం 30 మంది తెలుసు. నిజం అనుకుంటారు. ఒక్క మంది కాదు ఎత్తునే. కరెక్ట్ గా చెప్పాలంటే 3. ఓకే, మీకు మాత్రం వినోద్ బ్రోవే ఫస్ట్ లవ్ అన్నమాట. ఫస్ట్ లవ్ అంటే అసలు ఏ లెవెల్లో ఉండిద్దో లవ్ స్టోరీ. మేమైతే వెయిట్ చేసేస్తున్నాం త్వరగా షూటింగ్ అంతా. తినకి కామెంట్ చేయండి, తనే కొంచెం డిలే చేస్తారు. మనం ఎప్పుడు హ్యాపీ రెడీగా ఉంటాం. ఒక చిన్న నెగిటివ్ వల్ల సెన్సిటివ్ పీపుల్ ఉంటున్నారు. రీల్స్ అనేది పబ్లిక్, ఇప్పుడు పబ్లిక్ గానే ఒక పర్సన్స్ అనేవి సోషల్ మీడియాలో చేస్తారు. చాలా నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు మనకి రాలేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదు, బట్ చాలా మీకు తెలిసే ఉంటది మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేకపోతే మీరు నెగిటివ్ కామెంట్స్ చదువుతారు, మీరు ఫాలో రీల్స్ చూస్తారు కదా. ఆ నెగిటివ్ కామెంట్ ని మీకు అంటే మీకు ఎలా అనిపించింది? ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే పర్సన్ కి కానీ వాళ్ళు ఇప్పుడు సూసైడ్స్ దాకా వెళ్తున్నారు, లేకపోతే మైండ్ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతున్నారు. అసలు వాళ్ళ లైఫ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు, లేకపోతే సోషల్ మీడియా అనేది ఒక డ్రీమ్ అవ్వచ్చు ఒక్కొక్క పర్సన్ కి. మీకు ఒపీనియన్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి ఎలా ఫేస్ చేయొచ్చు? ఏమైనా సజెస్ట్ చేస్తారా మా సబ్స్క్రైబర్స్ కి? ఇన్స్టా అంటేనే ఇంకా అలాంటివి వస్తాయి. లేదు అలాంటివి మనం ఫేస్ చేయలేం, సూసైడ్ చేసుకుంటాం అంటే ఇంకా అలాంటివి మనం స్టార్ట్ చేయకూడదు. అలాంటి ప్లాట్ఫామ్ లో మన ఫేస్ పెట్టుకొని మనం రీల్స్ అవి చేయకూడదు. అన్ని తెగించి అంటే మరీ తెగించి అంటే అలాంటివి చూసినా పట్టించుకోకూడదు ఇంకా. ఎందుకంటే అందరూ ఒకలాగే ఉండరు కదా. కొంతమంది మైండ్స్ వేరేగా కామెంట్ చేస్తారు, కొంతమంది పాజిటివ్ గా చేస్తారు, మంచిగా చేస్తారు. అలాంటి వాళ్ళని కొంచెం అభిమానించి మిగతా పట్టించుకోకుండా వదిలేస్తే బెస్ట్. అండ్ బ్రో, మీకు ఫేక్ అకౌంట్స్ మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఫేక్ అకౌంట్స్ నుంచి ఎప్పుడైనా మీకు అనిపించిందా ఫేక్ అకౌంట్స్ నుంచి వీళ్ళు తెలిసిన వాళ్ళు పెడుతున్నారు కామెంట్స్ అని చెప్పి నెగిటివ్ గా? ఎప్పుడు ఫేక్ అకౌంట్స్ నుంచి ఏం మెసేజెస్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ రాలేదు? యాక్చువల్ గా మాతో అందరూ మంచిగానే ఉంటారు. ఎవరు అంటే మాకు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు నార్మల్ గా ఏదో బిజినెస్ పరంగా అలా అయితే క్లాషెస్ అవి వస్తాయి. కానీ నార్మల్ గా అయితే అందరూ మాతో బాగుంటారు, బాగా చూసుకుంటారు. అండ్ అలాంటివి ఎవరు చేయరు. అండ్ సో బిజినెస్ పరంగా వస్తే మీ ఇద్దరికి 2-3 పేజెస్ ఉన్నట్టున్నాయి, ఎస్వి ఈవెంట్స్ అండ్ ఎస్వి మేక్ ఓవర్స్. అండ్ ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన బిజినెసెస్ లేక బిజినెస్ డబుల్ బిజినెస్ చేస్తున్నారు, లేదా ఇండివిజువల్ గా ఒక బిజినెస్ అనుకోకుండా ఇంకో బిజినెస్ లోకి వెళ్ళారా? అసలు ఏంటి మీ బిజినెస్ పరంగా ఎలా వచ్చింది మీకు ఈ థాట్? అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఈవెంట్స్ చేసేవాడు నేను కంటిన్యూగా. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. లైక్ నేను 10,000 చెప్తే ఇంకోటి వెళ్ళి 5,000 చేసేయడం. సో కాంపిటీషన్ ఎక్కువైపోయింది బిజినెసెస్ లో. సో ఒక బిజినెస్ అనుకుని ఉంటే కష్టం. సో అందుకే 2-3 బిజినెస్ ప్లాన్ చేసుకున్నాను. బట్ అందులోనూ కాంపిటీషన్ ఉంది. కాకపోతే 4-5 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనుకో, ఒకటి లేకపోయినా ఇంకో దాని నుండి చూస్ వస్తుంది. చేసుకుంటారు. అండ్ మీరు బ్యూటిషియన్ అని విన్నాను అని తెలుసు కూడా యాజ్ పర్సనల్ గా నాకు. మీకు ప్రొఫెషనల్ గా ఎలా నేర్చుకున్నారు? అంటే బ్యూటిషియన్ అవ్వటానికి మీకు వెనకాల పుష్ చేసింది ఎవరు? బ్రోనా లేకపోతే ఎవరు? ఆల్వేస్ తనే. తనే. ఇప్పుడు నేను ఇలా ఉన్నానన్నా కూడా తనే. అంత రీజన్ ఇప్పుడు ఇలా నేను ఉన్నానంటే తనే. ఇందులో నాకు అసలు వెళ్ళాలి అనే థాట్ కూడా నాకు లేదు. తినే ఎక్కడో ఏదో ఇది చూసారు అనమాట, ప్రాంప్లెట్ చూసారు. చూసి ఇది నువ్వు ట్రై చేయొచ్చు కదా, ఒకసారి వెళ్ళి చూడు, అందులోనే అవుతుంది, బాగుంది అంటే వెళ్ళు, నేను ఫీజు కడతాను అనేసి. అప్పుడు ఓకే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఒకసారి ఒక క్లాస్ కి వెళ్ళాను. నాకు నచ్చింది, బాగా చెప్పారు. వెళ్ళాను, ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత అదేంటంటే బేసిక్ అన్నమాట. బేసిక్ అయితే తక్కువ అమౌంట్, అంటే మనం కట్టేయగలిగంత. అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట. అందులోనైతే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్, చాలా అమౌంట్ కట్టాలి. దగ్గర 50K అలా 1 lakh అయింది. సో అదైతే నేను వద్దన్నా తినకి. ఎందుకంటే అప్పటికి మనకి సోర్స్ ఏం లేదు. నేను నేర్చుకున్న 5-6 years అవుతుంది. అప్పుడు సోర్స్ ఏం లేదు. ఇప్పుడు ఇంత ఉంటున్నాం కానీ అప్పుడైతే అంతేం లేదు. సో నేను కడతా కదా, నీకెందుకు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించారు. ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేశారన్నమాట. ఫుల్ గా. బ్యాక్ అండ్ అంటే ఏం లేదు. లైక్ మనకి ఏమైనా అయింది అనుకో ఫ్యూచర్ లో ఒక అమ్మాయికి ఏం సపోర్ట్ లేకుండా సడన్ గా గ్రో అవ్వాలంటే కష్టం. ఇప్పుడు మన సపోర్ట్ మనం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడి, సో దాని ఫ్యూచర్ లో నాకు ఏమైనా అయినా, ఒకవేళ అవుతుందని కాదు, ఒకవేళ ఏమైనా అయినా తన కాళ్ళ మీద తను నిలబడదాం. సో దట్స్
అండ్ ఆల్ ద బెస్ట్ యూ బోత్ ఆఫ్ యూ. మీరు నిజంగానే బిజినెస్ గ్రో అవుతూ అండ్ మీ ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఫాలో చేస్తూ ఇద్దరు మంచి హైట్స్ కి అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అండ్ మనం పర్సనల్ గా వచ్చేద్దాం మొత్తం. అండ్ మీ ఇద్దరు ఒకసారి మీ లాక్ స్క్రీన్స్ చూపించండి. ఫస్ట్ సాత్విక లాస్ట్ లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్. ఫస్ట్ మీ లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్. అదే ఏం లేదు. కెమెరా క్యాప్షన్ ఏం లేదు గైస్, అన్ని రిమూవ్ చేస్తాం. చాక్లెట్లే చాక్లెట్స్ ఒకసారి జూమ్ చేయండి. ఒక్క నిమిషం. నల్లగా ఉంది. ఇది కొత్త అప్డేట్ అన్నమాట. మొన్నటి వరకు మా పిక్కే ఉండేది. ఇది కొత్త అప్డేట్ వచ్చింది, కొంచెం బాగుంది కదని ఇదే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెప్తూ ఉండదు అప్పుడప్పుడు. ఓకే, సేమ్ నిజం. మీది చూపించారా బ్రో? మా చాక్లెట్లు ఉంటాయండి. మా ఫ్యాక్టరీ ఉంది బ్యాక్ సైడ్, ఇక్కడే చాక్లెట్స్. అండ్ బ్రో కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నారు మీ ఫోన్ లో? మూన్ మా ఆడియన్స్ కి చూపించండి, క్యాప్చర్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి చూపించి ఇలా దొరికదు. ఓ ఆ నంబర్ వి విల్ డూ ఇట్. మూన్ అని ఉంటుంది. ఎందుకు మూన్? అంతే, తను చూస్తే నాకు అలా అనిపిస్తుంది కాబట్టి. ఇది actually first అప్పుడే ఇప్పుడు కాదు, ఫస్ట్ తనని ప్రపోజ్ చేశాక బాగానే అంటే రిలేషన్షిప్ లోకి వెళ్తాం కదా, అప్పుడు పెట్టా. అప్పటి నుండి అదే నేమ్ ఉంటుంది. మూన్ అనే ఉంటుంది. ఓకే, చందమామ అనుకుంటున్నారు మొత్తానికి మా వినోద్ బ్రోని. మామ 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 అనుకోవాలన్నమాట. మీకు కాంపిటీషన్ వస్తున్నారా అమ్మాయిలు మరి? ఫుల్ గా ఏం చేస్తారు ఏంటి? నిజంగా చెప్తున్నాను. ఫుల్. ఓకే, మీరు ఎప్పుడైనా గొడవ పడిన సిచ్యువేషన్ ఉందా అసలు బ్రోకి ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు గానీ? ప్రపోజ్ అవేం లేవు కానీ కొంచెం ఫ్లటింగ్ చేస్తారు వాళ్ళు. అమ్మాయిలు వచ్చి ఫ్లటింగ్ చేస్తే ఇంకా అబ్బాయిలు ఊరుకుంటారు. ఫ్రెండ్స్ ఇలా గొడవ పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ పట్టించుకోకండి. గొడవ సో మీ కాంటాక్ట్ చూపిలేదు బ్రో, ఏమని సేవ్ చేసుకున్నారు సాత్విక్ అని? లైఫ్ లైఫ్ లైన్ ఆర్ లైఫ్ 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 అప్పటి నుండి లైఫ్ రెడ్ హార్ట్. చాలు. రెడ్ హార్ట్ లైఫ్. ఓకే, పేర్లు మార్చుకోండి వీళ్ళగా. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే ఒకటే. నేను మూన్ అనే పెట్టా, అప్పటి నుండి ఇప్పటి వరకు మూన్ అనే ఉంది. అసలు మీ ఇద్దరిలో మోస్ట్ జెలస్ అయ్యేది ఎవరు? మోర్ జెలస్ అయ్యేది ఎవరు? ఆ జలస్ అనే పేరు నాకు పెట్టేయాలి, ఆ సాత్విక్ అని పేరు తీసి. మనకి జెలసీ లేదు ఫ్రెండ్స్. తనకు ఉందో లేదో ఉంది చూపిడు నాకు తెలీదు. నాకైతే ఫుల్ మామూలుగా కాదు, ఓవర్ పొస్సివ్కి ఇంకా ఏదైనా ఓవర్ నేమ్ ఉంటే అది మీరే. బతకనా పడలేదు నన్ను మనిషిలాగా. మీకు లేదా జలస్? కొంచెం అబ్బాయిలు తగ్గాలి అంటారు కదా బ్రో, మీరేంటి అమ్మాయిలు కాదు తగ్గండి మీరే. నేను తగ్గ అంతే మరి. అలాగే తగ్గుతాం. మీరేమంటారు? అంటే ఇద్దరు నా డౌట్, తినకు ఉండి చూపిడా లేదంటే నిజంగా లేదా, అది అది డౌట్ ఉంటుంది. మీరే అడగాలి అసలు. ఎందుకు జెలస్ గా ఫీల్ అవ్వరు? అసలు జెలస్ అంటేనే లవ్ కదా. లవ్ కి ఒక డెఫినేషన్ గా ఉంది అనుకుంటే అది జెలసే. నమ్మకం ఉంటే జెలసీ రాదు. అది నమ్మకం. ఫస్ట్ ఓకే, బట్ పొసెసివ్ గా ఉంటే తెలుసుంటది కదా. ఎవరితో మాట్లాడితే కదా గొడవడానికి. ఓకే, చాలా మాట్లాడ నమ్మకం. ఓకే. అయినా మీరు జెలస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అవ్వం. నాది మీరు రోజు ఆల్వేస్ ఆల్వేస్ ఇద్దరు అసలు ఇప్పుడు ఈ 7 years లో ఎప్పుడు లేదు అలా. ఎప్పుడైనా ఒక్కసారైనా అలా వస్తే అవ్వా నా కోసం కూడా జలస్ ఫీల్ అయ్యేలా ఉన్నారే అనుకుంటాను. అసలు ఒక్కసారి కూడా లేదు. లక్కీ అని చెప్పుకోవాలి. అసలు ఇంకా పొసెసివ్ గా లేరు, జెలస్ గా లేరు, మిమ్మల్ని అంత చేస్తారు. అంటే అనుమానం కాదు, జలస్ ఫీల్ అయితే అబ్బా నా కోసం కూడా ఫీల్ అవుతుంది అన్నట్టు. అంటే జెలస్ గా ఫీల్ అవ్వండి బ్రో. అది ఒక ఫీలింగ్, అంటే అది లోపల రావాలి చెప్తే కాదు. రేపు నుండి రివర్స్ బ్యాటింగ్. ఈ రోజు నన్ను కొట్టడం చూశారు, రేపు నుండి దీన్ని కొట్టడం చూస్తారు. ఓకే, ఫస్ట్ వినోద్ బ్రోని కలిసినప్పుడు మీ ఇంప్రెషన్ ఏంటి? చూడగానే అబ్బాయిని చూడగానే మీకు ఏమనిపించింది? అసలు ఏం అనిపించలేదు. ఇంప్రెషన్ ఏం కాదు కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఎందుకు మళ్ళీ స్టోరీ చెప్పేస్తే అందులో ఫస్ట్ ఒక లైన్ లో ఇంప్రెషన్ ఏంటి? క్యూట్ అనిపించాడా, ఇన్నోసెంట్ అనిపించాడా? తను ఎవరైనా చూస్తే ఏంటి ఎంత మాస్ ఉన్నాడు అనిపిస్తుంది. మాస్ యాంగిల్ లో అలానే మాక్సిమం నా ఫ్రెండ్స్ గానీ ఇంకెవరైనా తను కొత్తగా చూస్తే ఎంత మాస్ గా ఉన్నాడు ఏంటి అనుకుంటారు. మీరు మాస్ అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇలా ఉన్నారు కానీ ఒక హెయిర్ స్టైల్ అది అంటే టాప్ నాచ్
లైక్ దిస్ దిస్. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి సాత్విక చూడగానే? సాత్వికాని ఏమనిపించింది? ఏదైనా సాంగ్ వేసేసుకున్నారా, లేకపోతే సినిమాలో ఊహించేసుకున్నారా పెళ్లి అన్ని? అంత సీన్ లేదు, అప్పటికి ఇంకో అకౌంట్ ఉంది. ఓకే, అదంతా అప్పుడండి. హా, చెప్పండి ఇంకా. చూడగానే డైరెక్ట్ గా అంటే ఫేస్ అవనివ్వండి, లేకపోతే డైరెక్ట్ గా చూడగానే ఫస్ట్ మీకు అనిపించిన ఫీలింగ్ తన చూడగానే? అనిపించిన ఫీలింగ్ అంటే ఏం లేదు, దోస్తున్నారా ఫ్రెండ్స్ లాగా అనిపించింది, క్లోజ్ గా ఉంది. ఓకే ఓకే వినోద్ బ్రో, సాత్వికంలో మీకు నచ్చిన 3 క్వాలిటీస్, 3 థింగ్స్ బాగా నచ్చిన 3, జస్ట్ 3 చెప్పండి క్వశ్చన్ సార్. నేను ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు నేను అడుగుతుంటే తెలుసుకోవాలన్న ఆతృతగా ఉంది. చెప్పు. అందుకే మా ఛానల్ కి రావాలి, ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటే మీరు. ఫ్రెండ్స్. ఎస్, 3 క్వాలిటీస్ అంటే ఏం లేదు, మామూలుగా చూసుకుంటది, నెక్స్ట్ కేరింగ్ ఎక్కువ. రెండో ఒకటే కదా, ఏం బ్రో అంతే బాగాలేదు. అంతే. అంటే ఏం లేవా? తను మొత్తం నచ్చింది, దాంట్లో ఇంకా 3 ఇంకోటి చెప్పండి. ఇంకోట మొత్తం అంతా నచ్చింది. అంతే. కేరింగ్, మదర్ లా చూసుకునేది. ఒకే ఒక్కరు నచ్చదు ఫ్రెండ్స్, తినేసేది రోజు ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాను వద్దు, అదొక్కటే వద్దు, మిగతాదంతా ఓకే. అమ్మాయిలు అంతే, అది కామన్ కదా guys. ఏమంటారు, అంతే కదా. నేను అందరు ఎవరితో మాట్లాడినా గర్ల్స్, ఐ మీన్ ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్స్, వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. ఎవరైనా ఉన్నారంటే ఈ అబ్బాయితో మాట్లాడుతాను, ఈ అబ్బాయి నాతో మాట్లాడుతుంది, అందుకే తింటా. నచ్చింది అంటే ఏం లేదు, మొత్తం అంతా. మీకు నచ్చిన 3 క్వాలిటీస్? ఆ, తన కైండ్నెస్ బాగుంటది, చాలా 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 మంచోడు. ఆ, అంటే ఇంకోళ్ళని నమ్మేసి మోసపోయినా కూడా ఏమండు. అదే తన ప్లేస్ లో నేనే ఉంటే అస్సలు నేను ఊరుకోను అసలు. నువ్వు అలా ఎలా చేస్తావు ఏంటి అని వెళ్ళి గొడవైనా పెట్టుకుంటా. తను అలా అట్లీస్ట్ ఒక మాట కూడా అంత మంచోడు, కైండ్నెస్ బాగా బాగా కైండ్నెస్ అన్నమాట. ఇంకా తను నేనంటే పిచ్చి అని చెప్పడు బయటకి, అంతే. అది ఒక నచ్చుతుంది, 3 things. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. మమ్మీ డాడీ అని కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్ లో ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్ లేకుండా ఏ అబ్బాయి లేడు నేను చూసినంత వరకు అయితే. తనకైతే అట్లీస్ట్ ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. తన ఫ్రెండ్స్ అందరూ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ ఏదో ఒక అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు చిల్ అవుతాడు, బాగుంటాడు. కానీ తనకంటూ ఏ బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్ అట్లా ఏం లేదు. పర్ఫెక్ట్ అని, మిస్టర్ పర్ఫెక్ట్ అని టైటిల్ ఇచ్చేయచ్చు. పక్క. ఓకే బ్రో, మీకు మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇచ్చేసింది అనమాట. నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పట్లేదు, యాజ్ ఎ పర్సన్ చాలా మంచోడు, చాలా పర్ఫెక్ట్ అబ్బాయి. అసలు నచ్చిన 3 థింగ్స్ ఏంటి? అసలు ఏంటి పిల్లోడు అనుకున్న థింగ్స్? అయిపోయింది నాకు కథం. నా కోసం చెప్పాడు కదా, తన కోసం చెప్పాడు. ఎక్కువ అంటే తనకి చిన్నప్పటి నుండి అలవాటు అనమాట, ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడడం, ఫ్రెండ్స్ తో ఉండడం. అబ్బాయిలతో కదా, అమ్మాయి ఫ్రెండ్స్ తో ఉండడం. మనం వచ్చాక అవ్వదు కదా, అందుకే వద్దని చెప్తాం. కానీ మనకు తెలియకుండా మాట్లాడతారు అనమాట, అది నచ్చదు. దానివల్ల గొడవలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే అంటే బేగా నమ్మేస్తాడు ఎవరినైనా. ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక 10 minutes బాగా మాట్లాడారు అనుకోండి, అంతే అయిపోయింది, ఇంక తనే నా జీవితం అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళతో. వాళ్ళు ఏదంటే అదే, వాళ్ళు నమ్మేస్తాడు. అమౌంట్ అడిగినా, అమౌంట్ అనే కాదు హెల్ప్ అడిగినా, ఏ హెల్ప్ అయినా వెంటనే. అదొకటి. అంటే అంత బే నమ్మేయకూడదు కదా, అంత మంచి కూడా అతి మంచి కూడా ఉండదు ఈ జనరేషన్ లో అయితే. అసలు అలా ఉండకూడదు. అసలు అలా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా తను ఈవెంట్స్ ఫస్ట్ చేసేవారు, అసలు 1 day కూడా ఖాళీ ఉండేది కాదు. అలాంటి ఒకేసారి ఆపేశాడు. నేను చెప్పాను కూడా అప్పుడు, ఈవెంట్స్ నువ్వు ఆపేస్తున్నావు, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం అని చెప్పి. తను యాక్చువల్ గా డాన్సర్, డాన్స్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఈవెంట్స్ ఆపేశాడు. ఇప్పుడు ఆ డాన్స్ లేదు, ఈవెంట్స్ లో చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి స్ట్రగుల్ అవుతున్నాడు. అదేదో అప్పుడే చేసుకుని కష్టపడితే పోయేది కదా. కష్టపడతాడు, ప్రాబ్లం కాదు. ఓన్లీ ఇటువైపు ఈవెంట్స్ మానేసి డాన్స్ ఫీల్డ్ వెళ్ళిపోయాడు అనమాట. తనకు డాన్స్ అంటే పిచ్చి, అందుకే ఆ పిచ్చిదనం మీద అటు వెళ్ళిపోయాడు ఇవి వదిలేసి. అదొకటి నచ్చదు. అదే గానీ అప్పుడు చేసుంటే ఇప్పుడు టాప్ ఈవెంట్ మేనేజర్, చాలా బాగా చేస్తాడు. కాబట్టి మీకు పేజ్ పెడతాను, మెన్షన్ చేస్తాం గైస్, పేజ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో చూడండి, చాలా బాగా చేస్తాడు. తను ఇచ్చే అవుట్పుట్ బెలూన్ లో నాకు తెలిసిన రివ్యూస్ మోస్ట్లీ నేను
వీళ్ళతో కాంటాక్ట్ అయిన ప్రతిదీ అసలు పర్ఫెక్ట్ గా ఉంటది గైస్. రివ్యూస్ కూడా రకాల మనకి ఒరిజినల్ గా చూస్తేనే అసలు చిన్న మిస్టేక్ కూడా ఉండదు. ఇంకా ఎడిషనల్ వర్క్ చేస్తారు. అంటే మనం ఇక్కడ ఏదైనా ఉంది లేదు అని కూడా చెప్పక్కర్లా. వాళ్ళే ఇది నా సొంత పని, నా ఫ్యామిలీ అనుకొని ప్రతి ఈవెంట్ అయితే పర్ఫెక్ట్ చెప్తారు. నేను కెమెరా ముందే కాదు, నేను బిహైండ్ కూడా చాలా చూసా కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రమోషన్ కూడా కాదు, నేచురల్ గా చెప్తున్నాను. అంత హార్డ్ వర్కింగ్ అయితే వీళ్ళిద్దరిలో నేను చూసా యాజ్ అ కపుల్. చాలా మంది కపుల్స్ గైస్ అంత ఈ జనరేషన్ లో ఏదో డబ్బులు వచ్చేస్తాయి జల్సా చేసేద్దాం చాలా మంది ఉన్నారు. అందరినీ అనట్లేదు, వీరిద్దరిని చూసేసి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. చాలా మందికి మీరు ఇన్స్పైరింగ్ అనే చెప్పుకోవాలి. ఇంత హార్డ్ వర్కింగ్ ఈ ఏజ్ లో ఇంత మీరు ప్రెషర్ తీసుకొని హార్డ్ వర్కింగ్ చేసుకొని పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే బ్రో, తను చెప్పింది కదా, యాక్చువల్లీ మీరు ఈ ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా అంటే రీల్స్ చేయకుండా ముందు ఏం చేశారు అండ్ మీ ఫస్ట్ వర్క్ గానీ ఏంటిది ఇన్ఫ్లుయెన్సర్ ఇవన్నీ కాకముందు? స్టార్టింగ్ కేక్ షాప్ లో వర్క్ చేసా 3 months. దాని తర్వాత మళ్ళీ డాన్స్ లోకి వెళ్ళా. డాన్స్ నుంచి ఈవెంట్ స్టార్ట్ చేశా. డెకరేషన్ స్టార్టింగ్ చిన్న ఈవెంట్ వచ్చింది. యాక్చువల్ గా సోనికా మ్యామ్ అనే ఒక ఆవిడ ఉంటారు, మా మాస్టర్ ద్వారా పరిచయం అనమాట. సో ఆవిడ చిన్న చిన్న ఈవెంట్స్ చెప్పేది, లైక్ బెలూన్స్ అక్కడ కట్టడం. సో అందులో మనకు వచ్చేదేమో 300-400. అప్పట్లో 300-400 అంటే చాలా ఎక్కువ. నేనున్న సిచ్యువేషన్ లో 300-400 అంటే చాలా ఎక్కువ. సో దానివల్ల ఈ ఫీల్డ్ లో బాగుంది, డబ్బులు వస్తాయి, పర్లేదు, మినిమం మనకి కావాల్సినంత వస్తాయి అని చెప్పేసి ఈవెంట్ స్టార్ట్ చేస్తే ఈవెంట్ పేజ్ పెట్టా. దెన్ స్టార్ట్ అయ్యింది. ఒక 3-4 days తర్వాత ఒక ఈవెంట్ స్టార్ట్ అయింది. దాని నుంచి ఆ క్లయింట్ నుండి ఇంకో క్లయింట్ నుండి ఇంకో క్లయింట్, అలా సర్కిల్ కొంచెం పెంచుకున్నా. నెక్స్ట్ మధ్యలో మా గురువు అయితే ఉన్నారు, సన్ముఖ్ గురు అని. ఆ సన్ముఖ్ అన్న మొత్తం అంతా వర్క్ అంతా తనే నేర్పించాడు దగ్గర ఉంది. సో ఫినిషింగ్ కానీ బెలూన్ ఎలా ఇవ్వాలి, నేనైతే బెలూన్ లో పర్ఫెక్ట్ అనమాట. బెలూన్ డెకరేషన్ పర్ఫెక్ట్ గా చేస్తా. దాని ఫ్లవర్ అంటే చాలా తక్కువ చేస్తా. ఫ్లవర్ డెకరేషన్ చాలా తక్కువ చేస్తా. బెలూన్ లో అయితే పర్ఫెక్ట్, ఇంకా ప్రొఫెషనల్ గా నేర్చుకున్నా మా గురువు దగ్గర. సో అప్పటి నుంచి ఎప్పుడైతే అతని దగ్గర నేర్చుకున్నానో అప్పటి నుండి ఇంకా వెళ్ళిన ప్రతి క్లయింట్ దగ్గర బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నా అని చెప్పేసి ఆ క్లయింట్ నుండి అలా పెరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ వచ్చారు లైఫ్ లోకి, మళ్ళీ డాన్స్ లో దూరా. ఈవెంట్స్ కొంచెం పక్కన పెట్టా. దానివల్ల క్లయింట్స్ అందరూ పోయి ఇప్పుడు కొంచెం ఈవెంట్స్ అన్ని తగ్గిపోయాయి. డాన్స్ టీమ్ కూడా నాకు సెట్ కావట్లేదు, డాన్స్ టీమ్ కూడా ఆపేసా. మీరు ఆపేసిన రీజన్ డాన్స్ ప్రొఫెషన్ ఆపేసిన రీజన్ అదే డాన్స్ కోసం అని చెప్పేసి ఆపేసా. డాన్స్ కోసం డాన్స్ లో ఇన్కమ్ స్టార్ట్ చేసా. డాన్స్ కోసం అని చెప్పి ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఇందులోనే ఓకే బానే ఉంది, అంతా ఓకే, కానీ తనకి డాన్స్ అంటే పిచ్చి. ఓకే. ఎంత అంటే ఇప్పుడు ఇవ్వమన్నా వెళ్ళిపోతాడు, అంత పిచ్చి అన్నమాట. సో అటువైపు ఇంకా ఓకే, ఇటువైపు అయితే ఇంకా ఇన్కమ్ వస్తుంది కదా అన్నట్టు వెళ్ళిపోయాడు అనమాట, ఇటు వదిలేసి. సో అటువైపు అలాంటి అంటే సాక్రిఫైస్ చేశారు ఒకలా చెప్పుకోవాలంటే. సాక్రిఫైస్ అనేది డాన్స్ లో అమౌంట్ వస్తుంది అంటే అది డ్రామా. డాన్స్ లో అయితే ఏం రాదు. లైక్ ఫ్యూచర్ అనేది మీకు కనిపించలే. 100 లో 99% ఫెయిల్యూర్స్, 1% కొంచెం డాన్స్ లో ఏదైనా చేయగలను అని అయితే. డాన్స్ లో అయితే ఆ 1% మెంబర్స్ కే అదృష్టం ఉంటే కానీ అవ్వదు డాన్స్ లో. సో మళ్ళీ డాన్స్ ఆపేసి మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ కదా క్లయింట్స్ మళ్ళీ పికప్ చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రెసెంట్ అయితే కొంచెం చిన్న చేస్తున్నా. దాని ఫ్యూచర్ లో చూడాలి. మీరు ఇంతకు ముందు బ్యూటిషియన్ కాకముందు ఏం చేశారు? అంటే నాది ఇంటర్ కంప్లీట్ అవ్వగానే బ్యూటిషియన్ లో వెళ్ళిపోయాను. ఇది కాకుండా మీరు ఏం చేసి ఉండేవాళ్ళు ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఇది కాదు అనుకుంటే ఏం ప్రొఫెషన్ చేసేవాళ్ళు? ఇంజనీరింగ్ చేద్దాం అనేది నన్ను. ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోదాం అనుకున్నారా? సాఫ్ట్వేర్ అనుకున్నాను ఫస్ట్, అదే నా మైండ్ లో అనుకున్నారు ఫ్రెండ్స్. ఇంజనీర్ అనుకున్నాను. ఇంజనీర్ కాదు పర్లేదు, ఏమో అది చేసినా నేను ఎంత హ్యాపీగా ఉండకపోదునేమో. ఇప్పుడైతే గాడ్స్ గ్రేస్ వల్ల మంచిగా ఉంది. ఏమో ఉంటానో లేదో హ్యాపీగా తెలియదు, కానీ ఇప్పుడైతే దీని వల్ల అయితే నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే, మీ గోల్ ఏంటి లైఫ్ లో? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ఆన్సర్ చెప్పండి. గోల్ లైఫ్ లో, ఓకే, ఈ గోల్ అచీవ్ చేసుకోవాలి అనుకున్న గోల్ ఏంటి లైఫ్? అంటే నాకంటూ సమ్ గోల్డ్ అండ్ ఒక కార్. మా మమ్మీని ప్రొఫెషనల్ గా ఇప్పుడు దాకా తినకు కూడా చెప్పలేదు. గైస్ మనకే ఫస్ట్ చెప్పడం అంట. మా మమ్మీ గోల్డ్ కొనాలి యాక్చువల్ గా.
తను చాలా సార్లు అడిగింది. ఇంకోటి ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్ళి పేరెంట్స్ డ్రీమ్ ని అచీవ్ చేయాలి, పేరెంట్స్ డ్రీమ్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో మీ లైఫ్ లో తను చెప్పేసింది, మీ లైఫ్ లో బిగ్గెస్ట్ గోల్ ఏంటి, టార్గెట్ అలా? గోల్ అంటే ఏం లేదు, మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు దాకా వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు నేను కష్టపడి వాళ్ళని బాగా చూసుకోవాలి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ప్రొఫెషనల్ గా అంటే ఏదైనా యాక్టింగ్ అనుకుంటున్నారా, లేకపోతే అట్లా ఏమన్నా? ప్రొఫెషనల్ గా అంటే ఏం లేదు, అమ్మ నాన్న హ్యాపీ చూసుకోవాలి, అదే మెయిన్ ఇంకేం చేసినా లైఫ్ లో ఓకే, హ్యాపీ చూసుకోవాలి. లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి నా కోసం వచ్చింది, సో మనం కూడా దాన్ని హ్యాపీ చూసుకోవాలి. మీరు ఇందాక షార్ట్ ఫిలిం అంటున్నారు కదా, దాంట్లో మీరే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వెనకాల డైరెక్టర్స్ గా అట్లా ఉండి ప్రొడ్యూసర్ గా ఉండి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? ఆబ్వియస్లీ మేమే చేస్తాం. ప్రతిదీ మీరంటే మీ లవ్ స్టోరీ పరంగా మీరు ఉంటారు, వేరే ఏమన్నా షార్ట్ ఫిలిం స్క్రిప్ట్స్ కానీ వేరే వాటికి దేనికైనా మేము ఇద్దరమే. మీ మొత్తం కంటెంట్ లో మీరే కనిపిద్దాం, మేము క్యాస్ట్ మొత్తం మీ ఇద్దరే కనిపిద్దాం అనుకుంటున్నారు. మధ్యలో అంటే లైక్ మధ్య మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్స్ కావాలంటే తీసుకుంటారు, మెయిన్ రోల్స్ మెయిన్ రోల్స్ అయితే మా ఇద్దరమే. ఓకే, మీ లైఫ్ లో అసలు లైఫ్ ఏంట్రా బాబు అనుకున్న సిచ్యువేషన్ ఫస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు అలా అనిపించలేదు తినొచ్చిన తర్వాత. అంటే మీకు ఇప్పుడు మీ సపోజ్ మీకు ఒక 22-23 ఈ టైం లిమిట్ లో మీ ఏజ్ బర్త్ నుంచి యాక్చువల్లీ అది ఏంటంటే ఏజ్ అంటే ఏజ్ వస్తుంది కదా, ఇప్పుడు నాకు 21. ఓకే, ఇంకో 3 years లో అడల్ట్ గా అయిపోతాను నేను. ఇంకా మ్యారేజ్, పిల్లలు, ఈలోగా ఇప్పటికే నేను ఇంకేం చేయలేదు. నేను ఇంకా సెటిల్ అవ్వాలి, ఇప్పటికేం సెటిల్ అవ్వలేదు, అవ్వాలి అన్న సిచ్యువేషన్ మీకు అయ్యో జీవితం ఏంట్రా ఇలాంటి టైంలో ఇప్పటికి నేను ఇంకేం చేయలేదే. ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడు ఉంటారో తెలియదు. మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగోదు, ఆమెకి ఏమైనా అయితే ఏ పరిస్థితి, ఆమె నాకు అడిగింది కొన్ని విషయస్ అవి తీర్చాలి నేను. ఆ పొజిషన్ లో నేను లేను. ఒక్కోసారి అలా ఏమైనా గుర్తొస్తే ఇంకా బాగా అసలు అప్పుడు మీరు అలా అనుకుంటారా, ఏంటి నా లైఫ్ ఈ ఒక్క విషయంలోనే అలా అనిపిస్తుంది. మీకు ఎప్పుడు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది జీవితం అనుకున్న సిచ్యువేషన్? జీవితం అనే సిచ్యువేషన్ అంటే మ్యాక్స్ ఒక 4 months 6 months బ్యాక్ అనుకుంటా. ఈవెంట్స్ ఏం లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటి వరకు నా దగ్గర పని ఉంటుంది, నేను అందరికి పెట్టాను. నాకు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే 100 rupees కోసం ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేసినా లేవురా. అప్పటి వరకు నా దగ్గర తిన్నాళ్ళు, నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర పెట్టుంటా. ఓన్లీ ఫ్రెండ్స్ వరకే 10 lakhs దాకా పెట్టాను నా చేతిలో డబ్బులు. ఈవెంట్స్ వచ్చిన డబ్బులు ఫ్రెండ్స్ కి పెట్టా, ఫ్యామిలీ కానీ నాకు అవసరం ఉన్న టైంలో ఫ్రెండ్స్ ఎవ్వరు సపోర్ట్ లేదు. మినిమం 100 rupees కోసం ఒక 10 మందికి 15 మందికి కాల్ చేశాను. ఎవడో ఫోన్ చేసినా లేవురా. ఇటు నా దగ్గర తిన్నప్పుడు మాత్రం ఉన్నాయి, నా దగ్గర ఎంత కావాలంటే నాకు తీసుకున్న వాళ్ళు. నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వంటా అంటే 100 rupees కూడా లేవండి. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను నా జీవితం మీద. అప్పుడు కన్ఫర్మ్ ఒక 4-5 days బాధపడ్డా. తర్వాత అనుకున్నా మనకంటే ఎవరు రాదు, ఓన్లీ ఫ్యామిలీ చేద్దాం. ఫ్యామిలీ తర్వాత ఇంకెవరైనా, అసలు ఇంకెవరు వద్దు ఇప్పుడు, ఓన్లీ ఫ్యామిలీ కాదు. వాళ్ళని హ్యాపీ చూసుకుంటా. నాకు వచ్చిందంతా వాళ్ళకి పెడితే వాళ్ళైనా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరినో ఊరికి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటి. సో అంతే, ఆ టైంలో బాధపడ్డా. ఓకే, ఈ షోతో మీరు సాత్వికకి చెప్పని విషయం ఒకటి రిలీజ్ చేసి చెప్పండి. చెప్పని విషయం గానీ లేకపోతే ఏదైనా సీక్రెట్ దాచిన ఇప్పుడు ఈ షోలో రిలీజ్ చేయాలి. అసలు దాచిన సీక్రెట్ ఇప్పుడు తను చూడగానే ఇది ఇప్పుడు చేశాడా అనుకోవాలి. అన్ని దొరికిపోం అందుకే కదా బాధ. దొరకనే చెప్పు, అది దొరికిపోతుంది కదా. ఇది అయిపోయాక రేట్లు ఆలోచిస్తాను అడుగుతాం కదా, అందుకే చెప్పాలి. అదేంట్లో దొరికిపోయా ఒక్క థింగ్, ఇప్పుడు తన దగ్గర సీక్రెట్ దాచింది ఇప్పుడు రిలీజ్ చేస్తా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ భయపడగా చెప్పు. ఏం లేవురా పన్ను. అవునా, ఒక్కటి కూడా లేదా సీక్రెట్ అసలు లేదా తిట్టుకునిద్ది అమ్మో భయం వేసింది థింగ్ కూడా ఏం లేదా? అమ్మో నన్ను తిట్టిద్దేమో అన్న థింగ్ భయం వేసింది ఏం లేవు, అన్ని ఫ్రీగానే ఉంటారు. దొరికిపోయి అప్పటికప్పుడు రిలీజ్ అయిపోయి సీక్రెట్ లన్నీ బయటకు వచ్చేస్తాయి అంటారా? మీరు భయపడిన సిచ్యువేషన్ ఏంటి? ఒక సీక్రెట్ కూడా చెప్పండి ఏంటి? అదేం లేదు, ప్రతిదీ ఏదైనా కూడా ఇంకా వినోద్గా చెప్తాం. ఫస్ట్ వినోద్గా అనకూడదు కానీ మా మమ్మీకైనా చెప్తానో లేదో కానీ ఫస్ట్ ఏదైనా నాకు ఏ హ్యాపీనెస్ అయినా ఏ బాధ అయినా ఏదైనా తింటానే.
ఎంత ఎలా పని చేసినా కూడా చెప్పేస్తాను. సీక్రెట్స్ ఏం లేవు ఇద్దరి మధ్యలో ఏం సీక్రెట్ చూసారా అండర్స్టాండింగ్ చూసి మనం కూడా నేర్చుకోవాలి గైస్. ఇద్దరు అండర్స్టాండింగ్ అయితే అసలు మనం చెప్పక్కర్లేదు అనుకోండి, వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ సొసైటీకి చాలా మంది ఒక నెగటివ్ క్వశ్చన్, సెన్సిటివ్ టాపిక్. ఫస్ట్ నేనైతే ఒక గర్ల్ లా మిమ్మల్నే మాట్లాడాలనుకుంటున్నాను. చాలా రేప్ కేసెస్ కానీ అమ్మాయిలకి అగెనిస్ట్ గా చాలా జరుగుతున్నాయి. అంటే ఇంకా మనం బతికేది 2025 అయినా ఈ జనరేషన్ లో స్టిల్ అమ్మాయిలు బ్యాక్ ఎండ్ మిగిలిపోతున్నారు. చాలా ఫేస్ చేస్తున్నారు, మాట్లాడలేకపోతున్నారు. చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే డిస్క్రిమినేషన్ అవ్వనివ్వండి, జెండర్ తేడా, లేదా బక్కగా ఉన్నామని, హైట్ గా ఉన్నామని, లేదా బయట నడుస్తున్నప్పుడు చాలా జరుగుతున్నాయి. ఇంకా మనకి ఈ జనరేషన్ లో మనం చూస్తున్నాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఫేస్ చేసి ఉంటారు, అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు జనరేషన్ కి కానీ సొసైటీకి? ఫస్ట్ అయితే బాడీ షేమింగ్ కోసం నేను చెప్పాలి. ఎందుకంటే అది నేను సన్నగా ఉంటాను, అందరు చాలా మంది చెప్పారు అన్నారు, కానీ దానికి ఫీల్ అయ్యి కాదు. నేనంటే ఓకే, అంటే బేర్ చేయగలను, ఓకే ఫన్నీగా తీసుకోగలను. ఎవరైనా అంటే కాదు, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా అంటే నేను తీసుకోగలను. నేను ఒక మాట అనేస్తాను, అంటే వెంటనే సమాధానం ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తాను. సొసైటీకి ఏం చెప్దాం అదే నవ్వుకుంటూనే ఇచ్చేస్తాను నేనైతే, యాజ్ ఎ పర్సన్ నేనైతే. ఇప్పుడు నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు సెన్సిటివ్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా అవ్వచ్చు. వాళ్ళు ఎలా తీసుకొని ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఓన్లీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కోసం వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అంటే తనకి లోపల ఏముందో అప్పటికే అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అప్పటికే ఇలా ఉన్నాను అని ఫీల్ అవుతుందేమో. ఆ టైంలో మీరు వచ్చి ఇలా అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. ఏమో వాళ్ళ ఒకవేళ సెన్సిటివ్ అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా. సో ఎలా ఉన్నా కూడా, బక్కగా ఉన్నా లావుగా ఉన్నా ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ మనిషే కదా, వాళ్ళని కూడా మామూలుగానే చూడాలని నేను అనుకుంటున్నాను. చూడండి అని చెప్తున్నారు. సో గైస్, తను చెప్పేది ఏంటంటే అందరినీ నార్మల్ గా చూడండి, అందరం ఒక్కటే ఈ సొసైటీలో, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఏమీ లేదు, ఇద్దరు ఈక్వల్ అని తను చెప్తుంది తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బ్రో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు చూసే ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్ అవనివ్వండి, మీ మదర్ సిస్టర్ దగ్గర నుంచి అందరికి ఏదో ఒక జరుగుతూనే ఉంటాయి ఈ లైఫ్ లో. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అమ్మాయిలకి ఒక లైన్ లో, సేఫ్టీ గురించి అవనివ్వండి? సేఫ్టీ గురించి అంటే ఏం లేదు, కానీ ఫ్యూచర్ లో అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. అమ్మాయికి అయితే ఎడ్యుకేషన్ బెస్ట్. ఎడ్యుకేషన్ ఉంటేనే అమ్మాయి ఎదగలదు. ఎందుకంటే బాయ్ అనుకో ఎక్కడైనా పని చేసుకోగలదు, అమ్మాయి మాత్రం అలా చేసుకోలేదు. సో చదువుకున్నారు అనుకోండి, కొంచెం అమ్మాయికి అయితే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అబ్బాయిల కంటే ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమే కాదు. ఎందుకంటే 10th క్లాస్ లో 9th క్లాస్ లో స్కూల్లో అడుగుతారు, నువ్వు ఏడ్ అవుతారా, నేనేమో డాక్టర్ అవుతాను, నేనేమో ఇంజనీర్ అవుతాను. సో ఇంజనీర్ అవ్వాల్సిన వాళ్ళు డాక్టర్ అవ్వాల్సిన వాడికి వాళ్ళ లెక్కలు ఎందుకు, మ్యాథ్స్ ఎందుకు? లేకపోతే ఆ పూర్వంలో కూడా అదేదో దేశం నుండి తీసుకొచ్చాడు, ఎక్కడికి తీసుకొచ్చాడు, అన్ని అవన్నీ ఎందుకు? ఇంజనీర్ అవుతాయి అన్నాడు, ఇంజనీర్ కావాల్సిన వాడు ఇంజనీర్ కోసం చెప్తే ఆడ అప్పటి నుండి ట్రై చేస్తాడు, నేను ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి అప్పటి నుండే నాలెడ్జ్ వస్తుంది చిన్నప్పటి నుండి. ఇప్పుడు తీసుకొచ్చి ఆ పూర్వం వెళ్ళి గాంధీ తాత ఏమో స్వతంత్ర యుద్ధం చేశాడు, ఆడకెళ్ళి పడవాడి, అవన్నీ మాకెందుకు ఇప్పుడు? తెలుసుకోవడం వరకు ఒక జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవద్దు అన్నట్లేదు, అవసరం లేదు వాడికి. ఆడికి ఇంజనీర్ అవ్వాలి, బిల్డింగ్ కట్టాలి, అలా కట్టాలి నేర్పించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఓన్లీ ఆ కోర్స్ స్పెసిఫిక్ గా నేర్పించండి, చిన్నప్పటి నుండే నేర్పిస్తే కదా ఆడి ఫ్యూచర్ లో ఏం చేయాలో తెలుస్తుంది. చిన్నప్పుడంతా మిగతావన్నీ నేర్పించి ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఇదే చదువు అంటే అది ఒక ఆ జాబ్ లో చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు దానికి లాస్ట్ వెళ్ళాక దేనికి పనికిరాదు. పనికిరాని విషయాలు చెప్పి 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 చిరాకు వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే చైనా కన్నా ఇండియా ముందుంటది. ఇక్కడ నుండి ఇండియా నుండి బయట దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, ఇండియాలో ఉంది మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మొత్తం టాలెంట్ ఉంది, టాలెంట్ ఎంకరేజ్ చేయట్లేదు. చదువుకున్నోడికి ఏం కావాలో అది నేర్పించండి, ఆడికి అవసరం లేని నేర్పించి, వాళ్ళకి యూజ్ లేని నేర్పించి, ఫ్యూచర్ వాళ్ళకి పనికిరాని నేర్పిస్తే దేనికి పనికి వస్తుంది? సో అమ్మాయిలు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, మంచిగా చదువుకొని. అమ్మాయిలు ఎడ్యుకేట్ అవ్వాలి, జస్ట్ దాని తర్వాత నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ చదువుకోండి, ఆ బుక్లకి చదవమనే చెప్తారు సార్లకు పేరెంట్స్, అవి చదవకండి, మీకేం కావాలో అదే నేర్చుకోండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు అదే చదవండి అదే చదవండి, అసలు దాంట్లో అసలు ఫోకస్ చేయకండి. మీకు ఏం కావాలో దానికోసం తెలుసుకోండి చిన్నప్పటి నుండి. దానిలో ఆటోమేటిక్ గా జస్ట్ పాస్ అయితే చాలు, దాని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారో
వాళ్ళు టార్గెట్ టార్గెట్ పెట్టండి, బిజినెస్ తెలుసుకోండి, బిజినెస్ ఎలా చేయాలి నేర్చుకోండి. మీరు సొంతంగా కంపెనీ పెట్టండి. అమ్మాయిలైనా సొంతంగా కంపెనీ పెట్టుకోండి, మీరే చేసుకోండి. మీరు ఏం చేయాలనుకున్నారు సొంతంగా రీతే అవుతుంది. కానీ ఆ డీటెయిల్ చెప్పారు నాకు ఇదే బట్టి పట్టమన్నారు, రాత్రంతా కూర్చొని బట్టి పడతారు, చల్లవేసి ఎగ్జామ్ రాస్తారు. ఆ మార్క్స్ నీకు ఆ రోజుకి పనికి వస్తాయి. ఫ్యూచర్ లో దేనికి పనికిరావు మార్క్స్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే ఆటోమేటిక్ గా ఇండియా మొత్తం మారుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే మారదో అప్పటిదాకా మనం ఇలాగే ఉంటాం. బయట దేశాలకు వెళ్ళి చేసుకుంటాం, వాళ్ళని పెంచుతాం, మనం గుడిస్తాం. మనకన్నా 3 years తర్వాత స్వాతంత్రం వచ్చింది చైనాకి. కానీ వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ గా 100 years చాలా డెవలప్ అయిపోయింది మనం ఇంకా ఎక్కడ ఉన్నాం. రోబోట్ అంటే తెలియదు. రోయస్ నిజమే. అండ్ Robot చూస్తే ఎలా మనకు తయారు రోడ్స్ చేస్తే కూడా ప్రాపర్ గా ఉండవు. ఏమైనా కావాలంటే చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా నుండి ఇంపోర్ట్ చేయడం ఎందుకు, మనమే కనిపెట్టి మనమే ట్రై చేస్తే అవుతుంది కదా. Correct. అది ఎలా చేయాలో, అది ఎలా నేర్చుకోవాలో అది నేర్పించండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మిగతా అంతా వేస్తే నాకు అవసరం లేదు. మీరు ఎందుకు నేర్పిస్తున్నారు మిగతా? నేను డాక్టర్ అవ్వాలంటే నా డాక్టర్ కోసం చెప్పండి, మిగతా నాకేం తెలియదు. Yes. సైంటిస్ట్ అవ్వాలంటే సైన్స్ కోసం చెప్పండి, మిగతా అవన్నీ అవసరం లేదు మాకు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. మారితేనా అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అసలు పార్సియాలిటీ అని ఉండదు. కాంపిటీషన్ లెవెల్ పెరుగుతుంది. చిన్నప్పటి నుండే ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ కాంపిటీషన్ పెడితే ఇద్దరు రాలేకపోతారు. అంతేగాని చిన్నప్పటి నుండి తెలుగు కోసం కొట్టుకోండి, ఇంగ్లీష్ కోసం కొట్టుకోకండి, మ్యాథ్స్ కోసం కొట్టుకోండి. 2 మార్కులు తక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, ఎందుకు 2 మార్కులు తీసుకుని పెట్టుకోండి, అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే మన మైండ్ సెట్ మారాలి. దెన్ టీచర్లు చెప్తున్నారు, సార్లు చెప్తున్నారు, అదే నా పట్టి చూడండి, మీకు నచ్చింది మీరు చేయండి, మీకు నచ్చినట్టే మీరు బతకండి. అలా అని చెప్పేసి చెడు అలవాట్లకి అమ్మాయిల వెనకాల తిరగండి పర్లేదు. ఒక అమ్మాయి వెనకాల తిరగండి, 10 మంది వెనకాల తిరిగితే జీవితం మొత్తం సంగతి అయిపోతుంది. సో మనకి మన లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైతే మనల్ని సపోర్ట్ చేస్తుందో అప్పుడు మనం ఎదుగుతాం. సో అలాంటి అమ్మాయిని తెచ్చుకోండి, అలాంటి అమ్మాయితో సెట్ అవ్వండి. దెన్ ఇద్దరు కలిసి గ్రో అవ్వండి. టీచర్స్ చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ బాధపడకండి, టీచర్స్ నాకు మర్చిపోండి పర్లేదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ కోసం వాళ్ళు ఏం చేయాలో అదే చెప్తారు అంతే. వాళ్ళకి దానికి మించి ఇంకేం లేదు. వాళ్ళ నాలెడ్జ్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందో అది అదే చెయ్యాలి, అది అలా శాలరీ ఇస్తున్నారు కాబట్టి. సో టీచర్స్ తప్పు మాట్లాడలేదు లేదు, నేను గవర్నమెంట్ మారితే మొత్తం అంతా మారుతుంది. సో గవర్నమెంట్ చేయాలి. సో బ్రో చెప్పేది నేను ఒక లైన్ లో చెప్పాలంటే, మన సొసైటీ మారాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే వే ఆఫ్ థింకింగ్ మారిద్ది. ఆ థింకింగ్ వల్ల అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు అండ్ మనం కూడా ఎదుగుతూ ఉంటాము అని చెప్తున్నారు ఒక లైన్ లో చెప్పాలంటే. బ్రో మీ థాట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది, ఇన్స్పైరింగ్ గా అనిపించింది మాట్లాడుతుంటే. నాకైతే నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషన్ పోడ్కాస్ట్ అని అనిపించింది, ఇంటర్వ్యూ అనిపించింది. ఒక థాట్ అనేది ఉంది చూడండి, మీరు ఆలోచించే విధానం ఫ్రీడమ్ గా చాలా మాట్లాడారు ఈ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి తెలియాలి యాక్చువల్లీ, మాట్లాడుతూ కూడా భయపడే ప్రపంచం వీఆర్ లివింగ్ ఇన్ వరల్డ్. ఏంటంటే ఒక వర్డ్ మాట్లాడితే ఏమనుకుంటారా అని చెప్పి చాలా మంది మాట్లాడరు ఫస్ట్. ఇప్పుడు దీని వల్ల ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయో ఏమో తెలియదు, కానీ తను మాట్లాడింది అయితే నిజం. నిజం, కరెక్ట్ థింగ్. అంతే. ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు చిన్నప్పటి నుండి ఇంజనీర్ కావాల్సింది చెప్పాలి. ఏ గానిత ఏం తెచ్చారు ఆ తెలుగులోని పురాణాలు అవన్నీ ఎందుకు ఏం చేసుకుంటాం. కొంతవరకు నేర్చుకున్నా తప్పలేదు. ఒక తెలియాలి అంతే. జనరల్ నాలెడ్జ్ వస్తే ప్రాబ్లం లేదు, జనరల్ నాలెడ్జ్ వరకే చెప్పండి. 1 year మొత్తం అదే చెప్తానంటే మిగతా అవి ఎందుకు అసలు? ఒక్క పద్యం అయినా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పద్యం చెప్తారా? కోడింగ్ లో పద్యాలు ఏమైనా ఉంటాయా? దేనికే పద్యాలు అంతే కదా. కోడింగ్ లో ఏమైనా పద్యాలు ఏమైనా టైప్ చేస్తారా? చేయరు. పోనీ A+B వస్తే అసలు నార్మల్ గా మనం ఆలోచించిన, మనం బీటెక్ లో చదివినా ఏది చదివినా మనం చేసే ప్రాక్టికల్ గా జాబ్ లో చేసినది మనకి ఉండట్లా. మనం థియరీ ఒకటి చదివేసుకొని ఒక జాబ్ చేస్తున్నాం. చాలా వరకు ఈ సగం డెవలపింగ్ ఇక్కడే ఆగిపోతుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు కూడా అలానే అనుకుంటున్నారని నాకు ఇప్పుడే తెలుసు. ఓకే, ఒక హాట్ అండ్ మంచి ఇంటర్వ్యూ అయితే మనం తీసుకున్నాం, స్పైసీగా అయితే. ఇప్పుడు మనం కొంచెం కూల్ చేసేద్దాం. కూల్ గా మనం టాపిక్ మొత్తం రివర్స్ చేసేద్దాం గైస్. అసలు మీ ఇద్దరిలో మోస్ట్ రొమాంటిక్, అసలు రొమాంటిక్ ఎవరు? రొమాంటిక్ దిస్ ఓన్లీ దిస్ గర్ల్. మీరు రొమాంటిక్ ఐఎమ్ గుడ్ బాయ్. అబ్బాయిలే చెప్పాలి మళ్ళీ గుడ్ బాయ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ తిని అనుకుంటున్నారు. మీకు నాకైతే ఇద్దరం కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు సాఫ్ట్ అండ్ నార్మల్. ఒకళ్ళు ఒక పాయింట్ లో రొమాంటిక్ అనే టాపిక్ వచ్చిన
ఒక్కళ్ళ పేరు చెప్పాలంటే మీరే. ఎప్పుడో ఎక్కువ కాదు, లేదు ఇద్దరులో ఎక్కువ ఎవరు అంటే నేనే. మంచిగా గైస్ నేను అంటే నేను మంచిదాను కదా. ఆహా. నువ్వు మంచిగా కాబట్టి నీకన్నా కొంచెం ఎక్కువ మంచి. ఓకే, మీ ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఎవరు? ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. ఏముంది 29th. అక్టోబర్ ఇయర్ 19th 19th మొత్తం కలిసి చెప్పండి. 19th October 2021. 21 2019. 19 చూడండి రాసుకోండి. రాసుకోండి గుర్తున్నది. సారీ 19th October 2019. ఓకే, 2019. ప్రపోజ్ కూడా కాదు అబ్బాయి, చెప్పేస్తే మళ్ళీ అసలు ఇది ఒక్కటి రివీల్ చేద్దాం. భలే ఉంటది స్టోరీ. ఇది ఒక్కటి రివీల్ చేద్దాం. ఓకే ఎలా అంటే Guys, చూపిస్తాం. జూమ్ అవుట్ రివీల్ చేస్తున్నారు మన ఛానల్లో. కమాన్. యాక్చువల్ గా ప్రపోజ్ ఏం కాదు, తిను కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. తను అమ్మలో ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు లవ్ చేస్తాను. అమ్మలో ఒప్పుకుంటే నేను పెళ్లి చూడండి guys, ఇందాక పెళ్లి చేసుకుంటా అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూసారా ఏం మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఎలా నేను ఆహా, డైలాగ్. ఫస్ట్ అయితే నేను ఒప్పుకోలేదు, మా మమ్మీ గారు చెప్తేనే చేసుకుంటాను, లేదంటే వదిలేస్తానని చెప్పాను. కానీ తర్వాత ఎప్పుడైతే 17th అలా చెప్పాను, 19th అనమాట. 19th తిను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఆటోలో వచ్చారు. అబ్బా అన్ని చెప్పేస్తున్నా, సర్లేదు ఒకటి అదొకటి చెప్పండి, ఎక్కడో సిగ్గు ఉంది. ఇద్దరం వచ్చాం అక్కడ వరకు, ఇంటి వరకు వచ్చాం. ఇంకొక 5 minutes లో నేను దిగిపోతున్నానుగా ఇట్లా పట్టుకొని కూర్చున్నాను అనమాట. వెళ్ళినంత వరకు అయిపోయింది. బాయ్ చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు మెసేజ్ చేశాడు రెస్పెక్ట్ చేస్తున్నారు కదా ఏదో ఇంకా మెసేజ్ చేశాడు అంతే. కట్ చేసుకుంటే షార్ట్ ఫిలిం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. షార్ట్ మళ్ళా ఫిల్మ్ వరకు వెయిట్ చేశాను. తర్వాత ఏమైందని షార్ట్ ఫిల్మ్ వరకు వెయిట్ చేయండి. అట్లా అయితే జరిగింది అనమాట మన చాలా ట్విస్ట్లు, చాలా అంటే చాలా. సో మన ఇంటర్వ్యూలో చూసారు కదా గైస్, ఎన్ని అయితే జరిగినాయి. హాట్, స్పైసీ, మసాలా, రొమాంటిక్, అసలు కూల్ అన్ని మిక్స్ చేసేసాం. ఇంకా లాస్ట్ 3 questions అన్నమాట మీకు. ఇంకా 3. ఎస్, 3 questions షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఆన్సర్ చెప్పేసేయండి. ఓకేనా? మీకు అది మీ ఇన్స్టా ఫాలోవర్స్ కావనివ్వండి, ఫ్యాన్స్ కావనివ్వండి, ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈ 16K అవ్వనివ్వండి, మీకు రీచ్ ఇచ్చిన ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇద్దరు? ఇలాగే కంటెంట్ ఇస్తాం, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా కవర్ సాంగ్స్ లోనే ఏమైనా లవ్ సాంగ్స్ ఏం కావాలో ఒకసారి కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై. ఇంకేమన్నా యాక్చువల్ గా నేను మీకోసమే జిమ్ కి వెళ్తున్నా. అంటే ఇంకోళ్ళు వచ్చి 18th వరకు ఉన్నా నడకూడదని జిమ్ కి వెళ్ళి మీకోసం కష్టపడుతున్నా. సో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా ఎలా ఉంటది అయిపోయింది కదా. కొంచెం స్ట్రెంత్ రావాలి కదా. ఫస్ట్ అన్ని ఎత్తుకెళ్ళాలంటే అవ్వదు, మెల్లిమెల్లిగా అన్ని ఎత్తున్నాం. సో మీకోసం అయితే చెప్తున్నారు, చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి. మీరు సపోర్ట్ చేస్తే కోసుకుంటాం మీకోసం. ఫ్యాన్స్ కోసం, ఫాలోవర్స్ కోసం చేతులు కోసుకుంటున్నా అంటున్నా వినోద్ బ్రో. వినోద్ ఓన్లీ. ఇంకా ఎందుకు గైస్, ఇంకా ఎందుకు ఫాలో చేయట్లేదు? మరి చేసేసేయండి, టకాటకా కొట్టేసేయండి లైక్లు. ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరు గురించి నిఖిల్ నిత్య అనేది మీకు తెలుసు, మీ ఇద్దరు కప్పుల్లాగా మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నిఖిల్ నిత్య అంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు. ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ మా ఇద్దరిలో నచ్చిన థింగ్ ఏంటి? కప్పుల్లాగా అవ్వని హస్బెండ్ అండ్ వైఫ్ అని మీకు తెలుసు, అన్ని తెలుసు. సో ఒక పాజిటివ్ థింగ్ మాలో నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి? నచ్చంది ఏం లేదు, ఎందుకంటే చెప్పాలబ్బా, ఒకటి చెప్పాలి. ఇద్దరు ఒక్కొక్కసారి చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి. ఒక 50% క్లోజ్ అనుకుంటా అంతే. ఇంకో 50% మీ గురించి మాకు తెలియదు ఏమైంది. అంటే మీకు తెలిసిన వరకు పాజిటివ్ అండ్ నెగిటివ్ మీ సైడ్ నుంచి. పాజిటివ్ చెప్పండి. ఏం లేదు, నెగిటివ్ నీదే ఉంది. బ్రో ఎమోషనల్లీ చెప్తాను. అన్ని ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఈవెంట్స్ ఉన్నప్పుడు పంపించాలి కదా. నువ్వు ఉండిపోయి రోజు అంటుంది. అదే నచ్చేది ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్ వాళ్ళతో ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలో బాగా అండర్స్టాండింగ్ తో ఉంటది, బాగా అర్థం చేసుకుంటుంది తన ప్రతి. అంటే ఇండివిజువల్ గా కాదు, అంటే కపుల్ లాగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే మీరు చూడట్లేదు వాళ్ళ కష్టం అది. మేమైతే ఒక 3 months నుంచి చూస్తున్నాం, ఎందుకంటే అప్పటి నుంచి మాకు తెలుసు. సో సపోర్ట్ హ్యాపీ. మీకు కూడా అంతేనా? పాజిటివ్ నెగిటివ్ అదే అనుకుంటా. అంతే. నెగిటివ్ అంటే ఏం లేదు, ఇద్దరు కలిసి. ఇంకోటి ఉంది. నేను
ఇంత పక్కకు ఉంటా కానీ తింటా, పర్లేదు బాగానే తింటా కానీ అవ్వను. తినైతే ఇంతే ఇంతే ఎంత అంటే నమ్ముతారా, ఇంతే అంటే చాలా దారుణం. కాకపోతే 2 రోజులు తినమని అంటే కుక్కుతానంటే కూడా అసలు ఒప్పుకోదు. గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇంటర్వ్యూ వాళ్ళకి జరుగుతుందో తెలియట్లేదు, నాకు జరుగుతుందో తెలియట్లేదు గైస్. నెక్స్ట్ ఇంటర్వ్యూ అదే వస్తుంది మా ఛానల్. వాళ్ళ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాం, చూసేయండి. ఓకే, ఇంకా క్లోజింగ్ అన్నమాట. ఓకే, నువ్వు కూర్చో. ఇంకా క్లోజింగ్ అన్నమాట. మనం లాస్ట్ క్వశ్చన్, మీకు ఈ ఎపిసోడ్, ఈ పోడ్కాస్ట్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అనుకుంటా కాదు, అవును. ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును, మాది ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. పోడ్కాస్ట్ అంటే యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూ అని తెలుసా, పోడ్కాస్ట్ అంటే నాకు తెలియదు. ఇదేంటి పోడ్కాస్ట్ అంటారా అర్థం కాలేదు. అప్పుడు నేను వినోద్ చెప్పా, ఇలా ఏదో అంటున్నారంటే పోడ్కాస్ట్ సరే ఓకే చెప్పు అనేసి చెప్పారు. అప్పుడు ఓకే అనిపించిన తర్వాత వచ్చా. ఒక 2 days అయింది వచ్చి, కానీ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని బాగా చూసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మీకు ఎలా అనిపించింది? ఏం లేదు, ఏం లేదు. బాగుంది, బాగుంది. ఎపిసోడ్ బాగా అనిపించిందా మీకు? నైస్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది గంట. ఓకే గైస్, సో మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఫ్యాంటాస్టిక్, మీరు చూసే ఉంటారు. మీకు ఎలా అనిపించిందో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ ఇక్కడతో అయితే మా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో అండ్ వీళ్ళిద్దరిలో మీకు నచ్చిన క్వాలిటీస్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే వీళ్ళ ఛానల్స్ ని, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అవ్వట్లేదో వెంటనే ఫాలో చేసేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీళ్ళ పేజ్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తో కొత్త పర్సన్స్ తో మీ ముందుంటాము. దిస్ ఇస్ నిత్య సైనింగ్ ఆఫ్. బాయ్, లవ్ యూ గైస్, బై బై. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్, కామెంట్, షేర్, Bye. సబ్స్క్రైబ్ టు నిఖిల్ నిత్య అఫీషియల్. హే హలో నమస్తే, దిస్ ఇస్ నిత్య అండ్ వెల్కమ్ టు నిత్య టాక్స్. అండ్ మన ముందుకి ఫస్ట్ పోడ్కాస్ట్ కి వచ్చేసింది వినోద్ బ్రో అండ్ సాత్విక. కలిసింది మళ్ళీ. ఓకే, ఫస్ట్ నుంచి అవ్వాలా? కట్, సారీ. కట్ చేసి రియాక్ట్ చేసి ఆగండి, ఈ లాస్ట్ ఉంటాను. హే హలో నమస్తే, దిస్ ఇస్ నిత్య అండ్ వెల్కమ్ టు నిత్య టాక్స్. అండ్ ఈ రోజు అయితే ఫస్ట్ పోడ్కాస్ట్ ఛానల్ కి ఎపిసోడ్ కి వచ్చేసారు సాత్విక్ బ్రో అండ్ వినోద్. సాత్విక్ బ్రో, ఓకే, అక్కడి నుంచి చెప్తాను. ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఇంటర్వ్యూ. ఫస్ట్ మీరే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఎలా ఉన్నారు? చెప్పు. కాదు, బాగా చెప్పండి మళ్ళీ. కొంచెం పర్లేదైందా లేదా? సరిపోయింది స్టార్టింగ్, దాని తర్వాత ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్స్ ఫర్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎలా ఉన్నారు ఇద్దరు? నైసా, థ్యాంక్ యూ అంటావు. నాకే కాదు, మీకు టెక్స్ వస్తున్నాయి. నువ్వు అడిగిందే అంతా